క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఆ రోజు ఆ అబ్బాయికి ఏదో సాయం చేద్దాం, వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేద్దాం అని చెప్పారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్దలు పక్కన పెట్టేసింది దూరం పంపించండి, చిన్నగా చేయండి. ఈరోజు మన మాసిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా సంస్థ సందర్భంగా ఈరోజు ఒక్కరోజే కాదు, నాకు ఆయన మా ఊరు ఆడబడుసు బిడ్డ. మా ఊర్లో ఆడబడుసు బిడ్డ అనేది ఎంతోమంది ఉన్నారు. మా ఊర్లో పిల్లలు ఎంతోమంది స్థిరస్థాయిగా నిలబడ్డవాళ్ళు సంపాదించుకోవడం చాలామంది ఉన్నారు. కానీ అంత ఉదారమైన మనస్తత్వం కానీ అంత మంచితనం కానీ అతనికి ఏమో పోటీ చేయాలో ఎలగబెట్టాలనేది ఏం కాదు. ఆయన 10 మందికి సహాయం చేయాలని కోరుకునే వ్యక్తి తప్ప నీ వల్ల లబ్ధి పొందాలన్న ఆలోచన అయితే ఆయనకి లేదు. కానీ ఈరోజు ఆ శ్రీనాథ్ రెడ్డి గారు మా దనక్క అంటే మా ఊరు ఆడబడుసు వాళ్ళ నాయన ఒక ఎంప్లాయ్, ఒక ఇంజనీర్. ఆయన అసలు మనుబోలు అల్లుడని కూడా ఎవరికి తెలియదు. ఆయన ఊరితో మాట్లాడు, ఎవరు వచ్చిన హెచ్చరించుకుంటే అన్న బాగున్నా అంటాడు. అటువంటి వ్యక్తి ఒక ఉద్యోగం చేసే పెట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు వయసు అయిపోయినా కానీ నెలకి ఒక 10,000 20,000 సురక్షితంగా పనిచేస్తారు. మనం అది కాకుండా మన దగ్గర అది లేకుండా ఉండేటప్పుడు ఏంటంటే తల్లిదండ్రులకు కూడి పెట్టలేదని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు. ఈ విధంగా నానా ఇదిగా ఉంటే ప్రజలంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్తత్వంలో బాగా ఉండాలా, అందరూ సురక్షితంగా ఉండాలని 10 మంది మన మాదిరి బతకాలని చెప్పే ఉద్దేశంతో మనసు మంచి చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తున్నాడు. చేసిన వాళ్ళకందరూ కూడా బాగుండా అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మన ఊళ్ళో కూడా కలిసి దాదాపుగా 2-3 వేల మంది ఆయనకి అనుచరులుగా ఉన్నారు. వాళ్ళందరికీ అందరినీ ఈ విధంగా చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా శ్రీనాథ్ రెడ్డి అభిమానంతో ఆయన పుట్టినరోజు పండుగగా చేసుకుంటూ ఉన్నాడు. అందరూ కూడా ఆయన్ని మనం అందరికి కలిసి ఆశీర్వదించాలని చెప్పి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.